హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెజ్ మంచూరియా చేసుకోబోతున్నాం. ముందుగా మనం క్యాబేజీ తీసుకోవాలి. క్యాబేజీని తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వెజ్ మంచూరియాకు మెయిన్ క్యాబేజీ చాలా అవసరం. మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. క్యారెట్ని తీసుకొని తురుముకోవాలి. తురుముకున్న క్యారెట్ని పక్కకు పెట్టుకోవాలి. తురుముకున్న క్యారెట్ని బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలి. ఉప్పును వేసుకోవాలి. పసుపును వేసుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒక కప్పు మైదాను వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పిండిని బాగా కలపాలి. కలుపుకున్న పిండిలో ఒకవేళ తిక్కగా అనిపిస్తే వాటర్ పోసుకోవాలి. మనకు తగినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక 30 మినిట్స్ మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని పోసుకోవాలి. మనం 30 మినిట్స్ పక్కకు పెట్టుకున్న క్యాబేజీ మిక్స్ని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. చిన్న చిన్న బౌల్స్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న బౌల్స్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎల్లిపాయలను అందులో వేసుకోవాలి. మనకు స్పైసీనెస్ కావాలంటే షెజ్వాన్ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్ వేసుకోవచ్చు. కొద్దిగా కార్న్ఫ్లవర్ తీసుకొని కడాయిలో పోసుకోవాలి. పోసుకోవడం వలన థిక్నెస్ ఏర్పడుతుంది. అలా థిక్నెస్ ఏర్పడ్డాక తర్వాత మంచూరియన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. థిక్నెస్ అంతా మంచూరియా బాల్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. కొత్తిమీర తీసుకొని
వేడి వేడి వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. మీరు చేసుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే, బాయ్ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.